ఓం శాంతి 27/5/1977 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. శక్తిశాలి స్థితి అంటే బాబా సమానమైన బీజ రూప స్థితి. సదా సమర్థులు, సదా జ్ఞాన ఖజానాతో సంపన్నులు, బాబా సమానమైన గుణమూర్తులు మరియు శక్తిమూర్తులు, జ్ఞాని ఆత్మలు. ఇలా విదేశీ నుండి స్వదేశీ పిల్లలతో బాప్దాద ఉచ్చరించిన మహావాక్యాలు. ఈరోజు బాప్దాద ఎదురుగా ఏ సభ కూర్చొని ఉన్నారు తెలుసా? ఈరోజు 2 రకాలైన సభ ఉంది. ఒకటి ఎదురుగా కూర్చున్న భారత్ వాసీల సభ, 2 విదేశీ పిల్లల సభ. విదేశీ పిల్లలందరూ చాలా ఉత్సాహ ఉల్లాసాలతో మరియు సంలగ్నతతో బాబాను ప్రత్యక్షం చేసే పద్ధతులను తయారు చేస్తూ మాటి మాటికి బాబా యొక్క గుణాలను పాడుతూ సంతోషంతో నాట్యం చేస్తున్నారు. వారి సంతోషం యొక్క మనస్సులోని పాట బాప్దాదాకు వినిపిస్తోంది. అన్ని వైపులా విశేషంగా బాబా యొక్క స్నేహము మరియు సేవ యొక్క వాతావరణం ఆకర్షితం చేసేదిగా ఉంది. బాప్దాదాకు కూడా పిల్లలను చూసి, పిల్లల ఉత్సాహాన్ని చూసి సంతోషంగా ఉంది. వెనువెంట పిల్లలలో కలయిక యొక్క తండ్రిని కలవాలి అని ఉత్సాహం చూసి తండ్రి సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు అమృత వేళ బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల దగ్గరకు చక్రం తిరగడానికి వెళ్ళారు. మధుబన్ వరదాన భూమిలో సంతోషంతో వచ్చిన పిల్లలు ఈ కలయిక యొక్క ఆనందంలో అన్ని విషయాలు మర్చిపోయారు. ప్రతి ఒక్కరూ నెంబర్ వారి పురుషార్థాన్ని అనుసరించి వరదానం పొందే ఉత్సాహ ఉల్లాసాలతో ఉన్నారు. ఇలా అన్ని వైపులా చక్రం తిరుగుతూ బాబా ఏం చూశారు? చాలా మంది శరీరంతో తమ తమ స్థానాలలో ఉన్నారు, కానీ మనస్సు యొక్క లగ్నం మధువన్ వైపు ఉంది. అవ్యక్త రూపంతో యోగయుక్త పిల్లలు స్వయాన్ని మధువనంలోనే అనుభవం చేసుకుంటూ ఉన్నారు. నలువైపులా ఛాత్రక సమానమైన స్వరూపం, అంత ఎదురు చూస్తూ ఉండే రూపం కనబడుతోంది. స్మృతి యాత్ర యొక్క చార్టులో ఏం కనిపించింది? స్వయం యొక్క స్థితి మరియు వ్యతిరేక స్థితి రెండింటి ఆటను చూశారు. ప్రతి ఒక్కరూ శక్తిని అనుసరించి తమ స్థితిలో స్థితులు అయ్యేటందుకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ మాయ యొక్క వ్యతిరేకత ఏకరస స్థితిలో అంటే ఒకే విధంగా స్థితం అవ్వడంలో విఘ్నరూపంగా అవుతోంది. దీనికి కారణం ఏమిటి? ఒకటి, రోజంతటి దినచర్యపై మాటి మాటికి గమనం యొక్క ధ్యాస యొక్క లోపం. 2, శుద్ధ సంకల్పాల ఖజానా జమ కాని కారణంగా వ్యర్థ సంకల్పాలలో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు. మనన శక్తి చాలా తక్కువగా ఉంది. 3, ఏ రకమైన చిన్న చిన్న పరిస్థితులు అంటే అవి ఏమీ కాదు, కానీ బలహీనత కారణంగా ఆ చిన్న విషయాలను కూడా పెద్దవిగా భావించి వాటిని తొలగించుకోవడంలో చాలా సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. కారణం ఏమిటి? సమయానుసారం అనేక రకాలైన పరిస్థితులను దాటి యుక్తులు ఏవైతే చెప్తున్నారో అవి ఆ సమయంలో భయపడిపోతున్న కారణంగా గుర్తుకు రావడం లేదు. 4, స్వయం యొక్క స్వభావ సంస్కారాలు ఇవి ఉండకూడదు అని కూడా అనుకుంటూ ఉన్నారు, కానీ మాటి మాటికి ఆ స్వభావ సంస్కారాలకు వశీభూతమైపోతున్న కారణంగా మోసపోతున్నారు కూడా. కానీ రచయితగా ఉంటూ కూడా వశీభూతమైపోతున్నారు. స్వయం యొక్క ఆది అనాది సంస్కారాలు మాటి మాటికి స్మృతిలోకి తీసుకురావడం లేదు. పరంధామంలో ఎలా ఉన్నాం, ఆదిలో ఎలా ఉన్నాం, ఏది మా సంస్కారం అనేది ఆ టైంలో గుర్తుకు రావడం లేదు. గుర్తుకొచ్చినా బయటికి తీసుకురావడం లే, అంటే ఆచరణలో. దీని కారణంగా స్వభావ సంస్కారాలను తొలగించుకునే శక్తి రావటం లేదు. ఇలా 4 రకాలైన యుద్ధ వీరులను చూశారు. వీరుడు అనే మాట విని నవ్వు వస్తుంది కదా. ఏ సమయంలో ప్రత్యక్ష కర్మలోకి వస్తున్నారో అప్పుడు నవ్వు వస్తుందా? బాప్దాదా ఇటువంటి ఆటను చూసి పిల్లలపై దయ మరియు కళ్యాణం యొక్క సంకల్పం కలుగుతోంది బాబాకు.
ఇప్పటి వరకు చాలామంది వ్యర్థ సంకల్పాల యొక్క ఫిర్యాదు చాలా చేస్తున్నారు. వ్యర్థ సంకల్పాల కారణంగా తనువు మరియు మనస్సు రెండు బలహీనమైపోతున్నాయి. వ్యర్థ సంకల్పాలకు కారణమేమిటి చెప్పాను కదా. మీ దినచర్యను సెట్ చేసుకోవడం మీకు రావటం లేదు. రోజంతా ఎలా గడపాలి అని ప్లాన్ వేసుకొని అలా గడిపేది రాదు. అమృతవేళ రోజంతటి దినచర్య, తనువు మరియు మనస్సు యొక్క దినచర్యను సెట్ చేసుకోండి. ఎలా అయితే రోజంతటిలో ఈ కర్మ చెయ్యాలి అని తనువు యొక్క దినచర్య సెట్ చేసుకుంటారో, అలాగే మీ స్థూల కార్యం యొక్క లెక్కతో మనస్సు యొక్క స్థితిని కూడా సెట్ చేసుకోండి. ఏ ఏ పనులు ఉంటాయో తెలుసు. నడిచే పని అంటే ఎక్కడైనా కార్యార్థం, లేదు ఎప్పుడు ఎంతసేపు కూర్చోగలుగుతారు, టైం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఆలోచన చేసి దానికి అనుగుణంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు లేదా కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఏ పాయింట్స్ అనుకోవాలి, కూర్చున్నప్పుడు ఏమనుకోవాలి, ఇలాగా. ఇంకా గంటకు 5 స్వరూపాలు ఆ శరీర అభ్యాసం, ఒక 3 నిమిషాలు లేదు 1 నిమిషమైనా ఇలా సెట్ చేసుకోవాలి రోజంతటి దినచర్యను. ఎలాగైతే అమృత్ వేళ స్మృతి యాత్ర కొరకు సమయం ఫిక్స్ అయి ఉందో, అటువంటి స్వర్ణిమ సమయం యొక్క సహయోగము, సతో ప్రధాన బుద్ధి యొక్క సహయోగము ఉంటుంది కనుక ఆ సమయంలో మనస్సు యొక్క స్థితి కూడా చాలా శక్తిశాలిగా ఉండాలి. శక్తిశాలి స్థితి అంటే బాబా సమానమైన బీజ రూప స్థితి. బాబా బీజం, అందులో అంతా ఉంది. బీజంలో నేను బాబా జతలో బీజము. ఎలా అయితే అమృత వేళ సమయం శ్రేష్టమైనదో అలాగే స్థితి కూడా శ్రేష్టంగా ఉండాలి. సాధారణ స్థితిలో అయితే కర్మ చేస్తూ కూడా ఉంటారు, కానీ ఇది విశేషంగా వరదాని సమయం. ఈ సమయాన్ని యథార్థంగా ఉపయోగించడం లేని కారణంగా రోజంతటి స్మృతి యొక్క స్థితిపై ప్రభావం పడుతుంది. కనుక మొదట అమృత వేళ శక్తిశాలి స్థితిని సెట్ చేసుకోవడంలో గమనం ఉంచండి. ఇక రెండవ విషయం, జ్ఞానం యొక్క గుహ్య విషయాలు వింటున్నారు అంటే నియమపూర్వకంగా చదువును చదువుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఏవైతే పాయింట్స్ వింటున్నారో ఆ ప్రతి పాయింట్ని వింటూ అనుభవీ మూర్తి అయి వినడం లేదు. జ్ఞాని ఆత్మ ప్రతి విషయం యొక్క స్వరూపాన్ని అనుభవం చేసుకుంటుంది. వినటము అంటే ఆ స్వరూపం యొక్క అనుభవి అయి వినడం. కానీ అనుభవీమూర్తిగా అవ్వడం తక్కువగా వస్తుంది. వినడం మంచిగా అనిపిస్తుంది, గుహ్యంగా కూడా అనిపిస్తుంది, సంతోషంగా కూడా ఉంటుంది, చాలా మంచి ఖజానా లభిస్తుంది. కానీ దానిని ఇముడ్చుకోవడము అంటే స్వరూపంగా అయ్యే అభ్యాసిగా ఉండాలి. నేనాత్మ నిరాకారిని, ఇది మాటి మాటికి వింటున్నారు, కానీ నిరాకారి స్థితి యొక్క అనుభవి అయ్యి జ్యోతి అయి వినండి. ఎటువంటి పాయింట్యో ఆ విధమైన అనుభవం ఉండాలి పాయింట్ని బట్టి. పరంధామం యొక్క విషయాలు వింటున్నప్పుడు పరంధామ నివాసి అయ్యి పరంధామంలో ఉంటూ వినండి. స్వర్గవాసి దేవతా స్థితి యొక్క అనుభవి అయ్యి స్వర్గం యొక్క విషయాలు వినండి. దీనినే వినడము అంటే ఆ విషయాలను ఇముడ్చుకోవడము అని అంటారు. ఇముడ్చుకోవడము అంటే స్వరూపంగా అవ్వడం. ఈ విధంగా మురళి వింటే శుద్ధ సంకల్పాల ఖజానా జమ అవుతుంది. మరియు ఈ ఖజానా యొక్క అనుభవాన్ని మాటి మాటికి స్మరణ చేస్తూ ఉంటే మొత్తం సమయం బుద్ధి దీనిలోనే బిజీగా ఉంటుంది. వ్యర్థ సంకల్పాల నుండి సహజంగా తొలగించబడతారు. అనుభవిగా అయ్యి వినకపోతే బాబా ఖజానా మీ ఖజానాగా అవ్వదు. అందువలన ఖాళీగా ఉంటున్నారు అంటే వ్యర్థ సంకల్పాలకు స్వయం మీరే స్థానం ఇస్తున్నారు. మరియు ఇక ముందు మొత్తం దినచర్యలో ఏమేమి పొరపాటు చేస్తున్నారు అనేది అది మరో రోజు చెప్తాను. మొదట ఈ 2 విషయాలను మంచిగా చేసుకోండి. ఎక్కువ మోతాదు మందు ఇవ్వడం లేదు, మంచిది. సదా సమర్థులకు, సదా జ్ఞాన ఖజానాతో సంపన్నులకు, స్మృతి యాత్ర ద్వారా సర్వశక్తుల అనుభవీ మూర్తులకు, సదా ప్రతి పరిస్థితిని స్వస్థితి ద్వారా సెకండ్లో మరియు సహజంగా దాటే వారికి, ఇలా బాబా సమానంగా గుణమూర్తి మరియు శక్తిమూర్తి
జ్ఞాని ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.